జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైంది మేడం? ఏదో కళ్ళలో పడింది, చూడలేకపోతున్నాను. ఆ కార్నర్లో వాష్రూమ్స్ ఉన్నాయి మేడం, వెళ్ళి కళ్ళు వాష్ చేసుకోండి. థ్యాంక్ యూ. రూపా, 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 త్వరగా త్వరగా రా. ఇదేంటి, రూపేంటి వేరే అబ్బాయితో వెళ్ళిపోతుంది? రూపా, రూపా, ఏయ్, రూపా, ఏయ్, ఇదేంటి, రూప ఎవరితోనో వెళ్ళిపోతుంది? కన్ఫర్మ్ గా రూపకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఎవరితోనో వెళ్ళిపోయింది. ఛా! చెప్పు నాన్న, షాపింగ్కి వెళ్ళారా? ఏంటి వెళ్ళేది మమ్మీ, రూప ఎవరితోనో జంప్ అయిపోయింది. ఏ ఏంట్రా ఆ మాటలు? అయ్యో నిజం మమ్మీ, నా కళ్ళ ముందే ఎవడో చెయ్యి పట్టుకుని కారెక్కించుకుని తీసుకెళ్లాడు. నాతో పెళ్లి తనకిష్టం లేదు మమ్మీ, అందుకే అలా వెళ్ళిపోయింది. సరే, నువ్వు వెంటనే బయలుదేరి రూపా వాళ్ళ ఇంటికి రా. నేను మీ నాన్న అక్కడికే వస్తాం. సరే మమ్మీ. బాబు, అదేంటి, నేనుండగా రాఘోబాబు ఆటోలో వెళ్తున్నాడు, అందులోనూ ఒక్కడే వెళ్తున్నాడేంటి? అమ్మాయి గారేరి మళ్ళీ గొడవ పడి ఉంటారా? అసలేం జరుగుతుంది? రాఘోబాబు ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? అసలు అమ్మాయి గారు ఎక్కడున్నారు? మినిస్టర్ గారు కూతురని సంబంధం కుదుర్చుకుంటే మావాణ్ణి ఫూల్ చేసి వెళ్తుందా? తనకి పెళ్లి ఇష్టం లేనప్పుడు ముందే చెప్పొచ్చు కదా. లేదండి, తనకి పెళ్లి ఇష్టమే. ఒకవేళ తనకిష్టం లేకపోతే ముందే చెప్పేది కదా. మరిప్పుడు జరిగిన దానికి మీ సమాధానం ఏంటి? ఇదే మంచి అవకాశం. మాటలతో రెచ్చగొట్టి గొడవ చేసి
ఇప్పుడే ఇక్కడే ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేయాలి. చూడండి, నా మేనకోడల మీద నింద వేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ తనలా వెళ్ళుంటే దానికి కారణం మీ అబ్బాయి అయ్యుండొచ్చు కదా. ఎందుకంటే తనే వచ్చి స్వయంగా షాపింగ్కి తీసుకెళ్ళాడు. తననెందుకు అనుమానించకూడదు? మా అబ్బాయి విషయంలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి మా రూప విషయంలో మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. చూడండి, తప్పు మీ పక్కన పెట్టుకుని ఇలా అవమానించడం పద్ధతి కాదు. తప్పొప్పులు తెలిసిన వాళ్ళే అయితే ఇలా మా ఇంటి మీద మా అమ్మాయి మీద నింద వెయ్యరు. ఆగక నిజానిజాలేంటో తెలియకుండా ఎవరి మీద ఇలా నిందలు వేయకూడదు. సౌదామిని, ఏంటిదంతా? సూర్య, రూపా, రాఘవులు షాపింగ్కి వెళ్ళటం వరకు నిజమే. కానీ రాఘవ్ చెప్పింది చూస్తుంటే నాకేం అర్థం కావటం లేదు. రాఘవ, తను వేరే వాళ్లతో వెళ్ళడం నువ్వు చూసావా? చూశాను అంకుల్. నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కానీ అతని మొహం మాత్రం కనిపించలేదు. చంద్ర, ఒకసారి తనకి ఫోన్ చేయి. అలాగనే. స్విచ్ ఆఫ్ అని వస్తుందన్నయ్య. నేను కూడా చాలాసార్లు చేశాను అంకుల్. స్విచ్డ్ ఆఫ్ అనే వస్తుంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. అక్కడ జామర్తో సిగ్నల్ లేకుండా చేశాను. అందుకే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇప్పుడు చెప్పండి సూర్యప్రతాప్ గారు, తప్పు ఎవరు చేశారు? నింద ఎవరు పడాలి? పెళ్లికి ముందే ఇలా జరిగింది. అదే పెళ్లి తర్వాత జరిగితే అప్పుడు మా పరువేం కావాలి? ఇలా జరగడం కూడా ఒకందుకు మాకు మంచిదే. ఈ పెళ్లి సంగతి గురించి ఇంకోసారి మేము ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేననుకున్నట్టుగా ఈ పెళ్లిని వద్దనుకుంటారు. చూడండి, మీరంత దూరం ఆలోచించకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రూప ఏ పని చేసినా అది 10 మందికి ఉపయోగపడేలా చేస్తుంది తప్ప ఈ ఇంటి పరువు తీయదు. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారిని ఎవరూ వేలెత్తి చూపించేలా ప్రవర్తించదు. కొద్దిసేపు ఆగండి, తన ఇంటికొచ్చేస్తుంది. అన్ని విషయాలు తెలుస్తాయి. కాస్త ఓపిక పట్టండి. సరే, ఎంత టైం అయినా కానివ్వండి, తను వచ్చేవరకు ఇక్కడే ఉంటాం. అవును, మీతో పాటు రాజు కూడా వచ్చాడు కదా, తనెక్కడా? తెలీదు. నేను కారులో కాకుండా ఆటోలో వచ్చేశాను. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? రాజు ఫోన్ పనిచేయకపోవడం ఏంటి? అసలే రాజు మీద నా కొడుకు కోపంగా ఉన్నాడు. అవకాశం చూసి వాణ్ణి కూడా ఏదో ఒకటి చేసుంటాడులే. అమ్మాయి గారు, మనం ఈ షాపింగ్ మాల్లో ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఫోన్ చేద్దామంటే పని చేయడం లేదు. బయటికి వెళ్దామంటే షటర్ మూసేశారు. రేపు ఉదయం వరకు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో. ఏంటి రెస్పాన్స్ లేదు? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు? మా నాన్నకి డ్రెస్ చూస్తున్నాను. అయినా నువ్వు పక్కనుండగా నాకు భయం ఏంటి రాజు? నాకు అస్సలు భయం వేయట్లేదు. నువ్వు చూసుకుంటావు కదా. నేను చూసుకోవాలంటే ముందు ఇక్కడ నుంచి బయటపడ్డానికి వేరే దారేమైనా ఉందేమో చూద్దాం. పదా. హలో, బయట ఎవరైనా ఉన్నారా? హలో. హలో, మా సౌండ్ విని లోపల ఎవరైనా ఉన్నారా అని అడగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.